హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మరి మా ఇంట్లో కార్తీక నోములు ఎలా జరిగినాయో ఏంటో చూపిస్తారండి ఫ్రెండ్స్. ఇంకా ఉదయాన్నే అయితే కార్తీక మాస స్నానం అయితే చేసొచ్చి మళ్ళీ ఇంటి దగ్గర స్నానాలు చేసి దేవునికైతే దీపం పెట్టేసినాం. ఆల్రెడీ పొద్దున్నే ఇంకా అయ్యప్ప స్వామి పూజ అయితే చేసేసారు నాన్నస్వామి అయితే. ఆ పూజ అనేది తెల్లవారుజామున చేసేయాలంట. ఇంకా డైలీ అదే రొటీన్ అనమాట. ఇంకా నేనైతే కార్తీక మాసం అమ్మ స్నానం చేసొచ్చి ఇంకా ఇంట్లో అయితే దీపం పెట్టేసిన. పాపకైతే ఇంక ఇంట్లోనే చేయించినాం ఫ్రెండ్స్. బాపురే ఎంత చలి ఉంటుందో. ఇంకా ఇంట్లో పని అయితే స్టార్ట్ చేసేసినాం ఫ్రెండ్స్. నేను అక్కోళ్ళు కూడా ఉంటే బాగుండేది అనిపించింది. ఎంత పని ఉంటుందంటే నోములకి, అమ్మో బాబోయ్ అని చెప్పలేము అసలు. చూడండి, ముందు ముందు వీడియోలో మీకు తెలుస్తుంది. ఇంకా అమ్మ అయితే పప్పు బియ్యం ఇవన్నీ కడిగి ఒక్కోటి ఇస్తుందనమాట. నేను మిక్సీకి పడుతూ ఉన్నాను. కొన్ని రోట్లో రుబ్బడం అవన్నీ చేసుకొచ్చింది అమ్మ అయితే. ఇంకా మా పాప అయితే ఎలా సతాయిస్తుందంటే ఫ్రెండ్స్, తనని చూసుకోవడానికి నాన్నస్వామి లేరు, శివాలయంకి అయితే వెళ్ళిపోయారనమాట. ఇంకా నాన్నస్వామి వచ్చిన తర్వాత అయితే ఫ్రెండ్స్ పిండి కొట్టడం అయితే స్టార్ట్ చేశారు. ఆ పిండి కొట్టేటప్పుడు ఇంకా జోకులు అనమాట. అది నేను ట్రై చేస్తాను అని చేస్తే అది వెళ్ళి పక్కన పడింది, రోలు పక్కన. దానిలో పిండి అంతా పోయింది. మా నాన్నస్వామి అంటారు ఏంటంటే, ఈ నోములు తదనంతరం తర్వాత మీకే కదా వచ్చేది, మీరు మరి ఎలా చేయగలుగుతారు ఏంటి అని ఇప్పుడే నేర్చుకోమంటారు. కానీ అదంతా మన వల్ల అవ్వదు, అంతా రెడీమేడే ఏమో అనిపించింది నాకైతే. ఇంకా జోకు నాన్నస్వామి అయితే మాతో. యాక్చువల్లీ చేసింది నేను జల్లిచ్చాను, నేనే. అమ్మ ఇంకా నాకు వీడియో తీయడంకి అమ్మకి తెలియదు కదా, ఇంకా నేను చేశాను. ముగ్గులు అయితే చూడండి ఫ్రెండ్స్, రోజు అయితే ఎంత బాగా వేస్తుందో ఆ రోజైతే మా అమ్మ తేలగొట్టేసింది. ఇంకా అత్తయ్య మావయ్య అయితే వచ్చారు. వచ్చిన తర్వాత నేను వీడియో తీయడం కూడా నాకు గుర్తులేదు. వాళ్ళు వెళ్ళే టయానికి తీశానమాట. ఎక్కడికో కాదు ఫ్రెండ్స్, వెళ్ళిపోవట్లేదు, మార్నింగే వచ్చారు. ఇంకా కొంచెం సేపు కూర్చుని అయితే మా అత్తయ్య వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరు మా పక్కనే. ఇంకా అక్కడికి కూడా వెళ్దామని పాపని తీసుకెళ్లారు. పాప ఇంటికాడ ఉంటే రచ్చ చేస్తుంది, అందుకే అనమాట. ఇంకా మేమైతే వంట స్టార్ట్ చేసేసినాం ఫ్రెండ్స్. ఇంకా నేనైతే పులిహోర కలిపేసిన, అన్నం అవన్నీ చేసి. ఇంకా నేనే కదా చేయాల్సింది. అమ్మ అయితే బయట పొయ్యి మీద గారెలు, బూరెలు, పూర్ణాలు అవన్నీ చేస్తూ ఉందనమాట. ఇంకా నాన్నస్వామి అయితే మర్రాకులు తీసుకొచ్చి ఇస్తరాకులు అయితే కుడుతున్నారనమాట. ఇంకా బయట చూడండి ఫ్రెండ్స్, మా వంట కార్యక్రమం అంతా బయటే. 3 పొయ్యిల మీద అయితే చేస్తే మా పని అయ్యింది. ఇంట్లో గ్యాస్ మీద, చిన్న సిలిండర్ మీద అండ్ పొయ్యి మీద. ఇంకా వంట అంతా పూర్తయిపోయినాకైతే ఇల్లంతా నీట్గా క్లీన్గా అయితే తుడుచుకొచ్చేసినాం, ఎక్కడో అక్కడ సర్ది. ఇంకా వంటలు అయితే చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. బూరెలు అవి ఏంటంటే నోము బూరెలు వేరుంటాయి అనమాట. అవి ఎవరికి పెట్టకూడదు, ఇంకా మనమే తినాలన్నమాట ఇంట్లో నోములు ఉన్నవారు. అవి పూర్ణాలు, గారెలు. వేరే బూరెలు అవి వేరే వాళ్ళకి, అంటే వచ్చిన వాళ్ళకి ఇవ్వడానికి అనమాట. ఇంకా పత్రికలు, బుట్టలో ఇంకా నోము దారాలు అవన్నీ ఉంటాయి అన్నమాట, చూపిస్తాను కూడా. ఇంకా పులిహోర, దోసకాయ పచ్చడి, చాలా ఐటమ్స్ చేసినాం. ఇంకా వంకాయ, పచ్చిశనగపప్పు కర్రీ, బంగాళదుంపల కర్రీ, ఇది పప్పు అనమాట. ఇంకా బంగాళదుంపల కర్రీ ఇవన్నీ చేసాము. సాంబార్ కూడా చేసినాం. బాబు ఎంత పని ఉంటుందంటే, ఇంకా ఈవినింగ్ అయితే పాపని తీసుకుని మావి వచ్చారనమాట. మా అత్తయ్య అయితే ఇంకా అక్కడే ఉంచారనమాట. మరి పుట్టిల్లు కదా, అక్కడ ఉండిపోతే బాగోదు కదా. ఇంకా మావయ్య వచ్చారు. ఇంకా లాస్ట్కి అయితే అన్నం పెట్టేసినాం ఫ్రెండ్స్, పని అంతా అయిపోయినాక ఈవినింగు. ఇంకా మా మరిది గారు కూడా వస్తానని మోసం చేసినారనమాట, రాలేదు. అక్కడే ఉండిపోయారనమాట, మా అత్తయ్య ఉన్న చోటే, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. ఇంకా మేమైతే పూజ దగ్గర స్టార్ట్ చేసేసినాం ఫ్రెండ్స్. నేను మా పాప అయితే రెడీ అయినాము. ఇంకా మా ఫైనల్ లుక్ వచ్చేసి అలా ఇంకా మా నాన్నగారు అయితే ఫస్ట్ అయ్యప్ప స్వామి పూజ కంప్లీట్ చేసేసుకోవాలన్నమాట. నోము దగ్గర పూజ వేరనమాట. మామూలుగా అయితే నాన్న మాల వేసుకోకపోతే నోము పూజ ఒక్కటే ఉంటుంది. మరి మాల వేసుకున్నప్పుడు ఆ స్వామికి పూజ ముగించేయాలి కదా. ఇంకా అమ్మ అయితే నోము దగ్గర అన్నీ సెట్ చేస్తుందనమాట. ఇంకా అలా రాసి నోములు అనమాట మావి. అందరికీ పాలీలని చాలా వెరైటీస్గా ఉంటాయి. మాకేంటంటే రాశిగా, అంటే వండినవి రాసులుగా పోసి పెట్టాలి. అది కూడా చూడండి ఫ్రెండ్స్, నోము దారాలు, పసుపు కొమ్మలు అవి ఉన్నాయి కదా, అవే దారాలు అనమాట. అలా బుట్టలో కట్టి ఎప్పుడు పైన పెడతారు. ఆ రోజే దించి నోము నోచి మళ్ళీ పైన కట్టేస్తారనమాట. ఇది మా చిన్నప్పటి నుండి ఆనవాయితీ వస్తూనే ఉంది. మా ఊర్లో కొంతమందికి అందరికీ ఉన్నాయి ఆల్మోస్ట్.
కొంతమందికి లేవు. లేని వాళ్ళని ఏంటంటే ఆ రోజు భోజనానికైతే పిలుస్తామన్నమాట. అందరికీ భోజనాలు చేస్తాము. ఇంకా అక్కడ కథ చెప్పుకొని అదంతా కంప్లీట్ అయిపోయింది మేము. ఆ కథ కూడా నాకు రాదు ఫ్రెండ్స్, పుస్తకంలో రాసి ఉంటే నేనే చదివేశాను. ఇంకా వీడియో తీయడం అయితే కుదరలేదు. ఇంకా పాప నేనైతే పూజ అయిన తర్వాత దేవునికైతే మొక్కేసినాం అందరం అయితే. ఇది మా చిన్నప్పటి నుండి జరుగుతూనే వస్తుంది ఆనవాయితీ. ఇప్పుడు చాలా ట్రెండింగ్ మారిపోయింది. అటువరకు అయితే ఆ దేవుని దగ్గర కథ అయ్యేసరికి 11 అయ్యేది. మేము ఇంకా వెయిట్ చేయలేక, కానీ అక్కడ వండినవి ఏది కూడా పెట్టేవారు కాదు. అలాగే పస్తు ఉండి నైట్ ఇంకా పడుకుండిపోయేవాళ్ళం. నైట్ అయితే అన్నం కూడా తినేవాళ్ళం కాదు. ఇంకా ఇప్పుడు చాలా మారిపోయింది. అది ఫ్రెండ్స్ అలా జరిగేది. మా ఇంట్లో నోము అలా జరిగిందనమాట. ఇంకా అందరూ ఉంటే చాలా బాగుండేది అనిపించింది, కానీ ఎవ్వరు లేరు. మా హస్బెండ్ కానీ, మా అక్కోళ్ళు కానీ, మా బావ కానీ వాళ్ళంతా ఉంటే ఎంత బాగుండేదో అనిపించింది. ఇంకా వాళ్ళకి మేమే కదా అల్లుళ్ళు కూతుర్లు వచ్చి ఇలాంటి టైంలో మీరు ఉండాలి అని అనేవాళ్ళు అమ్మ వాళ్ళైతే. ఇంకా ఎప్పుడు వచ్చినా రాకపోయినా లీవ్కి ఇప్పుడు రండమ్మా అని చెప్పేసి అనేవాళ్ళు. ఏం చేస్తాం, కుదరదు మరి. ఇంకా మా మావయ్య అయితే దేవునికి దండం పెట్టేసి కొబ్బరికాయ కొట్టారనమాట. ఇది ఫ్రెండ్స్ ఇట్లా జరుగుతాయి. ఇంకా అత్తయ్య మా మరిది గారు వచ్చుంటే బాగుండేది అనిపించింది. సరే మరి వాళ్ళకి వెళ్ళాలి కదా, ఇంకా ఏం చేస్తాం. దేవుని దగ్గర అయితే పూజ కంప్లీట్ అయిపోయింది. అమ్మ అయితే ఆరతి ఇచ్చేసింది అనమాట. ఇలా జరుగుతాయి ఫ్రెండ్స్ నోములు అంటే మాకు. ఇంకా నేను మా నాన్న స్వామి అయితే ఇంట్లో పూజ అంతా కంప్లీట్ చేసేసుకుని మా ఊర్లో గుడి దగ్గరికి అయితే రాములవారి గుడి దగ్గరికి వెళ్ళామన్నమాట. ఇంకా అక్కడ కూడా పూజ చేసేసి నేను దేవునికి కొబ్బరికాయ కొట్టేసుకుని కంప్లీట్ చేసుకున్న పూజ అయితే అక్కడ. వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూసేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇంటికైతే రిటర్న్ వచ్చేసినాం ఫ్రెండ్స్. ఇంకా నాన్న స్వామి అయితే భిక్ష చేస్తున్నారనమాట. ఫస్ట్ అయితే స్వామికి పెట్టాలి కదా, ఇంకా స్వామి అయితే భిక్ష చేశారు. ఇంకా ఇంటి దగ్గర అందరూ వచ్చేసారనమాట భోజనానికి, పిలిచిన వాళ్ళందరూ. ఇంకా ఇలా ఆనవాయితీ అనమాట. వాళ్ళు వచ్చిన వాళ్ళు ఏంటంటే తాంబూలం పెట్టి ఇస్తారు అమ్మకి. ఇంకా భోజనాలు అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. కార్తీక మాసంలో మన ఇంట్లో చేతులు కడిగించుకోవడం చాలా బాగుంటుంది, చాలా మంచిది కూడా అంట. ఇంకా లాస్ట్కి అయితే అందరూ భోజనాలు చేసేసారు ఫ్రెండ్స్, మావి కూడా. ఇంకా అమ్మ నేను కూడా చేసేసినాం. ఇది ఫ్రెండ్స్ కార్తీక నోములు ఇలా జరుగుతాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.